ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మిమ్మల్ని గతంలో అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారము సరే పోనీలే అని వదిలేయటము కానీ, లేదా మేము తప్పు తెలుసుకున్నాము అని తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పడము లాంటివి జరుగుతాయి. చాలామంది మిమ్మల్ని అనుసరించేటువంటి వ్యక్తులు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, లేదా మీ మాట కోసము విలువనిచ్చేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆచరిస్తారు, మీ వెంట ఉంటారుగాక. కొంతమంది నాకు దూరం అవుతారేమో అనేటువంటి భావనతో మీరు ఉండవచ్చును, కానీ ఎవరూ దూరము గారు, అందరూ మీకు అనుకూలవంతముగానే ఉంటారుగాక. అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచన చేసి నిదానముగా తీసుకోండి, తొట్రుపాటుతనం వద్దు. కాబట్టి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. ఒక స్త్రీ వలన అవమానపడటం లాంటివి ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఆడవాళ్లతో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడితే మీకే మంచిది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది. విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు, సాహిత్య రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. మంచి ప్రతిభ అనేటువంటిది బయటపడుతుంది ఈ వారము మీ గురించి. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? మకర రాశి వారు ఇంకా ఎటువంటి మేలు జరగటానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని గనక అనుకుంటే, మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించిన దాని వలన చాలా ఎక్కువ శాతము మంచి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అమ్మవారిని ఆరాధించండి. ఆ అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. శాంతమూర్తి అయినటువంటి అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక.